భార్య కలిసి ఉండాలంటారు. అందరు కలిసి ఉండాలి, అందరు బాగుండాలి. అందులో మనం వాళ్ళ న్యూస్ కాకుండా ఉంటే చాలు, అంతే. నిన్న మొన్న అందరు పెళ్లి చేసుకుంటారు, ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు. అది ప్రభాస్ అన్న అడగాలి. ప్రభాస్ అన్న చేసుకుంటే బాగానే ఉంటది, బట్ ఎవరి ప్రాబ్లం వాళ్ళకి. చాలా మంది ఫ్యాన్స్ ఇంతమంది ఉండడం కాదు, పర్సనల్ లైఫ్ తీసుకొని ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు. అవును, మీరు కూడా ఏమంటారు? ఇగో ట్రోల్ చేసే అంత రేంజ్ మనకు లేదు, కానీ ప్రభాస్ అన్న గురించి మాట్లాడేంత రేంజ్. కాకపోతే ఇన్నర్ గా వాళ్ళ ప్రాబ్లం ఏం. సో రీసెంట్ గా జపాన్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా ఎమోషన్ అయ్యాడు ప్రభాస్ అన్న. పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు. మేబీ శుభవార్త వస్తుందని నేను అనుకుంటా. చేసుకుంటే బాగుంటది, ఎందుకంటే ఇంత ఆరాధించే ఒక పాన్ ఇండియా స్టార్, తెలుగు ఇండస్ట్రీని నేషనల్ వైడ్ ఇంత గుర్తింపు తెచ్చిన పాత్ర ప్రభాస్ అన్నది కూడా ఉంటది. పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటది. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కదా. సో చూడాలి. నేను అనుకుంటుంది ఏంటంటే గుడ్ న్యూస్ వస్తుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటది చేసుకుంటే, ఎందుకంటే నేను చెప్తే ఎలా ఉంటదండి, అనుష్కకి ఇష్టం ఉండాలి, అటు ప్రభాస్ కి ఇష్టం ఉండాలి. నేనేదో మాట్లాడి వీడియోలో నలుగురు మాట్లాడితే అది కాదు. వాళ్ళు ఇప్పుడు రష్మికకి విజయ్ దేవరకొండ వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళు బయట పెట్టుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, హ్యాపీ, మంచిగా ఉండాలని నేను కోరుకుంటా. అలాగే ప్రభాస్ అన్న మనసులో, అనుష్క మనసులో అది ఉంటే చాలా హ్యాపీ. అందులో సంతోషపడే వాళ్ళలో నేను ఒకరిని, మంచి ఒక వీడియో చేస్తే మంచిగా మాట్లాడతా, బాగుంటది చేసుకుంటే కూడా. కానీ వాళ్ళ మనసులో మనకి ఏముందో మనకు తెలియదు కదా. చూడాలి, చేసుకొని బాగానే ఉంటది కదా. పత్రిక ఇస్తే పోయి తినేసి వచ్చి డాన్స్ చేసి వస్తాను నేను కూడా. చేసుకుంటారా అంటే మీరు కాదు, వాళ్ళు అనుకోవాలి. థ్యాంక్ యూ.